రెండేళ్లలో కోడంగల్ లిఫ్ట్ పూర్తి లేదంటే వీపులు పగలగొట్టాలి. సరే, ఇప్పుడు అధికారులు మీరు పైసలు ఇవ్వండి, అధికారులు ఏం అప్పులు తీసుకొచ్చి ఆ లిఫ్ట్లను పూర్తి చేయలేరు. మీ ఖజానా నుండి డబ్బులు ఇస్తేనే వాళ్ళు పూర్తి చేస్తారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపులు వలుగుతాయి అంటాను. సరే, మరి ఇప్పుడు రెండేళ్ళు గడిచిపోతున్నా 4000 పింఛన్ ఇయ్యనందుకు నీ ఈ బలగొట్టాలా, నీ మంత్రుల ఈ బలగొట్టాలా? 7500 రూపాయలు రైతు భరోసా ఇయ్యనందుకు ఎవరి ఈపులు బలగొట్టాలి ముఖ్యమంత్రి గారు? మరి ఇది కూడా కరెక్టే కదా. నీకు నోరున్నదని, నీకు అధికారం ఉన్నదని ప్రభుత్వ ఉద్యోగులని చూడకుండా, పెద్దలని చూడకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నవే. మరి 2000 రూపాయలకు బదులు 4000 రూపాయలు ఇస్తాం ప్రభుత్వంలోకి రాగానే అని మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వీపు మీద కొట్టాలా, కొట్టద్దా? తులం బంగారం ఇస్తామని ఎగబెట్టిన కాంగ్రెస్ పెద్దలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈపు బలగొట్టాలా, ఈపు బలగొట్టద్దా? బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈపు మీద కొట్టాలా, కొట్టద్దా? మీ ఈపులు బలిగిపోతే 420 హామీలు అమలవుతాయి. ప్రజలకు ఇది స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈపులు బలిగిపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిట్ రైట్ అవుతుంది. మొన్న జూబ్లీ హిల్స్లో కన్నులొట్టపై గెలిచింది. ఏహైగా ఆగుతలేరు, మేము బాహుబలం అంటే మేము బాహుబలం అంట. ఇదే స్థానిక సంస్థలల్లా ఈపులు బలగొడితే, రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఈపులు బలగొడితే దారికి వస్తారు, అన్ని దారికి వస్తాయి. నోరు ఉన్నది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడతాను. నిన్న కూడా ఓ మాట జారిండు, ఆటో డ్రైవర్ల మీద నిన్న మాట జారిండు. ఇదే మక్తల్లో ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడిండు. వినబెట్టే ప్రయత్నం చేస్తాను. నిన్న కట్ చేసినాము, మిస్ అయింది. నిన్న ఏమంటాడు, ఆటో డ్రైవర్లను నా మీదకి ఎగబెట్టిండు. ఏది కేసీఆర్ గారు మీకు ఫ్రీ బస్సులు ఇస్తే కళ్ళమంట తనం ఓర్చుకోలేక ఆటో డ్రైవర్లను ఎగబెట్టిండు. కానీ నేనేమన్నా అంటే, నా దగ్గరికి వచ్చినవన్నీ ఒరేయ్ నా దగ్గరికి అత్త వత్తివి కానీ మా అమ్మలక్కల దగ్గరికి పోకుర్రా, చీపుర్లతోటి సాటలతోటి సపరిస్తారు, చెప్పులతోటి సత్కరిస్తారు అని చెప్పి పంపించిన. ఆటో డ్రైవర్లు నష్టపోతాను లెక్కంచెలు నష్టపోతాను అంటాను. మరి సరే, ఆటో డ్రైవర్లు నష్టపోలే, మరి ఆటోలు కొనే షాపులు ఎందుకు పెట్టినావు? ఇక్కడ కొత్త ఆటోలు కొనుక్కునే దానికి ఎందుకు ఇచ్చినావు? ఆటోలు నడుస్తలేవే, ఆటోలు అవసరమే లేదా, ఆటో డ్రైవర్లు అవసరమే లేదా? మరి ఆటో అమ్మకాలు ఎందుకు పెట్టినావు? రాష్ట్రంలో వచ్చిగానే రోడ్ల మీద వేసుకొని తిరగడానికి పెట్టినావా ఆ షోరూములు? ఆటో డ్రైవర్ల పూట గడవద్దా? ఆటో డ్రైవర్లు బతకొద్దా? 10 రూపాయలు కొనుక్కొని మా అమ్మలు మా అక్కలు బస్సులు ఎక్కే స్తోమత లేదా? నీ గొప్పదనాన్ని చెప్పుకోవడానికి 10 రూపాయలు చేతిలో పెట్టి 4000 రూపాయలు ఎగ్గొడుతీవి. బస్సు ఫ్రీ పెట్టి 4000 ఎగ్గొట్టినావు. బస్సు ఫ్రీ అని చెప్పి 6000 ఎగ్గొట్టినావు. బస్సు ఫ్రీ అని చెప్పి 7500 రూపాయలు ఎగ్గొట్టినావు. బస్సు ఫ్రీ అని చూపించి అదే మా అమ్మలక్కలకి ఇవ్వవలసిన తులం బంగారం ఎగ్గొడుతీవి. మరి ఇది చెప్పుకోవే. ఆటో డ్రైవర్ల మీద గంత దురుస్తానమ్మా? ఆటో డ్రైవర్ల దగ్గరికి వచ్చి అయ్యా మా జీవితాలు ఆగమైతానేరా స్వామి అనే చేతులు జోడించి చేతులు జాపి వాళ్ళు అడుక్కుంటేనాట చెప్పులతోటి చీపులతోటి కొడతారు. మా అమ్మలక్కలకు తెలిస్తే అంటాను. మా అమ్మలకు అక్కలకు 10 రూపాయలు కాదు 50 రూపాయలని టికెట్ పెట్టి కొనుక్కొని పోతారు. నువ్వు తులం బంగారం ముందు నీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే తులం బంగారం 4000 రూపాయలు బోనస్ ఇష్టానుసారంగా మాట్లాడతాను. నిన్న